ఆహార పదార్థాలను అనేక రకాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు మాంసాహారము, వృక్ష సంబంధమైన ఆహారం అంటే శాకాహారం అని ఉపయోగం, లేదా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థం. ఇవే కాకుండా పోషకాహార విలువలకు సంబంధించి ఆహార పదార్థాలను 3 రకాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటిది శక్తినిచ్చేవి, రెండవది ఎదుగుదల అభివృద్ధినిచ్చేది, 3 రోగ నిరోధక శక్తిని పెంపొందించేవి. అంటే మన ఆహారంలో చిరుధాన్యాలు, ధాన్యాలు, కొన్ని రకాల దుంపలు, నూనెలు, నెయ్యి మొదలైనవి మనకి శక్తినిస్తాయి. అలాగే పప్పు దినుసులు, నూనె గింజలు, మాంసాహారము, పాలు పదార్థాలు మనకి ఎదుగుదలనిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు మనకి కావలసిన సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్లు మరియు ఖనిజ లవణాలని ఇవ్వటం వల్ల మనకు రోగ నిరోధక శక్తిని మన శరీరంలో పెంపొందిస్తాయి. అంటే ఈ 3 రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల మనకి కావలసిన శక్తి, ఎదుగుదల, దేహదారుఢ్యం, అంతేకాకుండా ఆరోగ్యం అంటే రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. అందరికీ నమస్కారం. మన గ్రామాల్లో, ముఖ్యంగా మనం పనిచేస్తున్న గ్రామాల్లో, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, ఎక్కడ చూసినా కుపోషణ చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా పిల్లల్లో. దానికి కారణాలు ఏంటి అని మనం కొంత తరచి చూస్తే, చిన్నపిల్లలకి అంటే 6 నెలల తర్వాత నుంచి 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి సరైన ఆహారం వాళ్ళకి అందుబాటులో లేదు అనేది ఒకటి చాలా స్పష్టంగా మనకి పరిశోధనల ద్వారా తెలిసింది. అందువలన దానికి కారణాలు కూడా మనం వెతికితే చాలా అపోహలు ఉన్నాయి తల్లుల్లో. ఎలాంటి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేసి. ఆ అపోహలన్నింటినీ తొలగించడానికి మాటలు, చార్ట్లు, లేకపోతే పోస్టర్లు, లేకపోతే పుస్తకాలు ఇలాంటివి ఇస్తే పెద్దగా ఫలితాలు ఉండట్లేదు అనేది మనకు బాగా తెలిసిన విషయం. అందుకనే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ చేసి తద్వారా వాళ్ళకి పోషకాహారం మీద, ముఖ్యంగా 6 నెలల పైన మరియు 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లల యొక్క పోషకాహార తయారీ విధానాన్ని రెసిపీస్ ద్వారా తయారు చేసి వాళ్ళకి చూపించాలనే ఒక చిరు ప్రయత్నము వాసన సంస్థ చేస్తుంది.